నీ స్థితిని చూసి నీ తండ్రి హృదయం రక్తం ఓడుతోంది. నా కొడుకుని ఇలా చేయలేదు, నేను నా మహిమనిచ్చాను, నా స్వరూపం ఇచ్చాను, నా పోలికిచ్చాను, నా ఆత్మనిచ్చాను, నా ధిక్కారం అంత ఇచ్చి నా తోటలో పెట్టాను. నేను వాడికి ఏం తక్కువ చేశాను? వాడు ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు? పరలోకపు తండ్రితో పాటుగా మీ బయలాజికల్ ఫాదర్, మీ బయలాజికల్ మదర్ కూడా నువ్వు మెయింటైన్ చేస్తున్న డిస్టెన్స్కి దుఃఖపడుతున్నారు. ఒక దేవుని సేవకునిగా, ఆత్మీయ తండ్రిగా ఈ మాటలు మీకు చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఒక మంచి మాట మీ దృష్టికి తెచ్చి నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, ఒక నూతన కోణం, ఒక 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 డిఫరెంట్ యాంగిల్ మీకు చెప్తాను. విధేయత అనే మాట మీద మనం ఎక్కువగా ఈనాటి సందేశాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఒకడికి విధేయత ఉంది అంటే, తమకంటే పెద్దవారు ప్రశ్నిస్తే జవాబు చెబుతారా, చెప్పరా? ఏ బాబు నీ పేరేంటి? అది విధేయత. అట్లా అడిగితే కూడా అసలు ఏం పట్టించుకోకుండా ఒక చూపు చూసి వెళ్ళిపోతే, అబ్బా ఎంతటి విధేయుడు అంటావా? చాలా దుర్మార్గంగా ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం పెద్దవారు అడిగితేనే జవాబు చెప్తే విధేయత అంటాం, చెప్పకపోతే ఇదేంటారు బాబు అంత గర్వంగా ఉన్నాడు అబ్బాయి అంటారు కదా. మరి దేవుడే ప్రశ్నిస్తే మనం ఆన్సర్ చెప్పాలా వద్దా? దేవుడు మనల్ని ఎందుకు ప్రశ్నిస్తాడు? మనందరినీ కూడా దేవుడు ప్రశ్నించే ఒక దినం రాబోతుంది. వీ హ్యావ్ టు ఆన్సర్. అర్థమైందా? వీఆర్ ఆన్సరబుల్. ఇందులో అసలు తప్పించుకోవటానికి ఛాన్స్ ఉండదు. ఒక వచనం మీరు చదువుతారా? యోబు గ్రంథం మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ వారియర్ వితౌట్ ఎ వెపన్ ఇస్ ఇన్ డేంజర్. చాలా ప్రమాదం ఉంటే లెక్క కదా. యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువు. 3 వచనాలు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగన యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొను. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పు. చాలు నాన్న. ఇప్పుడు ఈ మాటలు అందరు నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా. ఎవరిది డైలాగ్ అంతా? చెప్పాలి గట్టిగా. సుడిగాలులో యెహోవా ప్రత్యక్షమై ఇలాగో మాట్లాడాడంట. ఏయ్, జ్ఞానం లేనప్పుడు ఎవడ ఆలోచనలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా బుర్రల పాలు చేసిన ఎవడు రీడు అని అరిచి, రోషం ఉంటే నా ప్రశ్నకు జవాబు చెప్పరా అన్నాడు. ఉంటాడు, కూల్గా ఉంటాడు, పావురాకారం, ఇదే తెలుసు మనకి. You try to picturize the God Almighty as the judge on the throne. న్యాయపీఠం మీద న్యాయాధిపతిగా కూర్చున్న దేవుణ్ణి మనము కళ్ళల్లో ఒకసారి ఊహించుకోవాలి. ఎందుకంటే రేపొద్దున మనం ఎదుర్కోబోతున్న దేవుడు, మనం కలుసుకొని పోతున్న దేవుడు న్యాయాధిపతిగా ఆయన మనల్ని కలుసుకోవాలి. గొర్రెపిల్లగా వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. యేసుప్రభు అనగానే పౌరము, గొర్రెపిల్ల, ఇవన్నీ మనకు కనపడతాయి. ఇవన్నీ కూడా ముగించబడ్డ పాత్రలు. నెక్స్ట్ యేసుప్రభు చేయబోతున్న పని ఏమిటి? న్యాయపీఠం మీద కూర్చొని మనందరికీ తీర్పు తీర్చబోతున్నారు. మొత్తం సీక్వెన్స్ ఒక ముక్కలో చెప్పాలంటే దేవుడు సృష్టికర్త అనండి. ప్రారంభ దినాల్లో నేను ఈ విషయాలన్నీ మీతో మాట్లాడాను కనుక మళ్ళీ రెడ్డి గారు వచ్చారో మొదలు పెట్టండి, పాటి పాడరా, పాసిపల్ల దాసరా అన్నట్టు మళ్ళీ అక్కడికి వెళ్తే బాగోదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రీక్యాప్. సృష్టికర్త అంటే మనల్ని ఉనికిలోకి తెచ్చాడు. ఎలాగా? తన పోలికలో, తన స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. తన ప్రేమకు ప్రతిబింబాలుగా భూమి మీద ఉండాలని కోరుకున్నాడు. తనకు ప్రతినిధులుగా భూమి మీద ఉండాలని ఇష్టపడ్డాడు. తన ఆత్మనే మనలో పెట్టాడు. తన మహిమ చేత మనల్ని కప్పాడు. తన అధికారమే మన చేతికి ఇచ్చాడు. భూమి మీద హాయిగా నా ప్రేమకు ప్రతిబింబాలుగా, ప్రతిరూపాలుగా బతకండ్రాన్ని వదిలేశాడు. అలా వదిలినప్పుడు ఏదేను అని ఒక సస్యశ్యామలమైన తోటలో పెట్టాడు. అక్కడ కొరత అనేది లేదు. ఒక నది బయలుదేరింది, 4 శాఖలుగా చీలి 4 దిక్కులుగా ప్రవహిస్తూ తోటను సస్యశ్యామలం చేస్తుంది. 100 రకాల పండ్లు కూడా ఉన్నాయి. వారి విధేయతను పరీక్షించుటకు ఒకే ఒక్క చెట్టు పెట్టాడు. ఇదొక్కటి తినొద్దని, మిగతా మీ ఇష్టం అన్నాడు. సో అవిధేయత అన్న దానికి ఏమిటి? వద్దన్నది చేయటమే అవిధేయత, చేయమన్నది మానేయడమే అవిధేయత. అంతే. మనం ఒకసారి ఆలోచన చేస్తే అలా వద్దన్న పని చేసి దేవుని తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడి దేవుని మహిమను కోల్పోయి
దేవునికి దూరస్తులమై అక్కడక్కడ మీరు ఎప్పుడన్నా విన్నారా పాటలు? ఎన్ని మెట్లు ఎక్కినా కానరావేమయ్యా, అసలు ఉన్నాడా దేవుడు, ఉంటే కళ్ళు మూసుకున్నాడా? ఈ ఈ ఈ నిర్వేదంలో నుంచి పాటలు ఎందుకు పుట్టాయి? మనిషి దేవుని చూడలేకపోతున్నాడు. దేవునికి మనిషికి మధ్యలో ఎవడో పొడ్చలని అగాధం ఏర్పడిపోయింది. ఏ కష్టంలో వచ్చిన ఓరి దేవుడా ఎక్కడున్నావా, ఇవ్వ భగవంతుడు నువ్వు ఉన్నావా, అసలు ఈ మాటలు ఎందుకు పుడుతున్నాయి? అందుబాటులో దేవుడు లేడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు వద్దు అన్న పని చేసి ఆయన సన్నిధిలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు మానవుడు. అలా వెళ్ళగొట్టబడ్డానికి కారణం ఏమిటి? అవిధేయత. అవిధేయత ఎందుకు వచ్చింది? తింటే చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు. ఏం కాదులే తిను అని సైతాన్ గారు చెప్పాడు. సాధారణంగానే వద్దు చచ్చిపోతావు అనే మాట బాగుందా? ఏం కాదులే తిను అనేది బాగుంటుందా? తల్లిదండ్రులు చెప్పేది, పాస్టర్లు చెప్పేది ఏదైనా సరే వద్దు, ఏది అడిగినా సరే వద్దు. మేము పిక్నిక్ వెళ్తాం వద్దు, ఎక్స్కర్షన్ వెళ్తాం వద్దు, మేము అలాగే సెంటర్ వద్దు. తల్లిదండ్రుల దగ్గర నుంచి పాస్టర్ల దగ్గర నుంచి ఎక్కువ వచ్చి ఇవే ఇలా తగదు మా ప్రాణానికి. ద బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ మై లైఫ్ ఇస్ మై మామ్ అండ్ డాడ్ అని ఫ్రస్ట్రేషన్లు గుర్తేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. బయటకు వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏం కాదులే. తల్లిదండ్రులు కనుక అట్లా అంటారు, ఇట్స్ ఓకే, వీ కెన్ హ్యావ్ సమ్ ప్రైవసీ టైమ్, వీ కెన్ హ్యావ్ సమ్ ఫన్, వీ కెన్ ఎంజాయ్ టుగెదర్. ఓకే, ఇట్స్ ఓకే. 5 o'clock వెళ్ళాలి, 6కి వెళ్తే చచ్చిపోతామా? మీ డాడీ ఏమన్నా సద్దాం హుసేనా? ఇట్స్ ఓకే. హీస్ యువర్ డాడ్, హీ లవ్స్ యూ, హీ విల్ నాట్ బీట్ యూ, ఇట్స్ ఓకే అనేప్పటికీ ఎస్ మై డాడ్ ఈజ్ మోస్ట్ లవింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్, హీ విల్ నాట్ బీట్ మీ అని ఒక గంట ఎక్స్టెండ్ చేస్తాడు. ఆ గంట స్తోత్రమేగా, ఎటు పోయినా పోయింది. సాధారణంగానే హెచ్చరికలు చికాగ్గాను, ఆఫర్స్ ఆనందంగానూ ఉంటాయి. తింటే చచ్చిపోతావు అనే మాట నిజం యాక్చువల్గా, కానీ అది ఎంత దుర్మార్గంగా ఘోరంగా చెవిలో అమృతం పోసినట్టు ఉంటుందా? మరి తినేతనారా బొమ్మను, చిరాకు వచ్చేస్తుంది పద్దాక. ఏం కాదులే అనమాట. వాట్ ఈస్ సూదింగ్ వర్డ్ రియల్లీ, ఇట్ టచెస్ మీ. హల్లెలూయా. సకల దరిద్రాలకి నాంది ప్రస్తావన అదే మరి. అష్టదరిద్రాలు, పంచమహాపాతకాలు, ముండ్లు, గచ్చపోతలు, ప్రసవ్యాధులు, తెప్పళ్ళు, చెమట, దరిద్రం అన్నీ ఎందుకు వచ్చినాయి? అవిధేయత అనండి. ఏమిటి అవిధేయత? పెద్ద దొంగతనమా, వ్యభిచార పాపమా? ఇది వద్దునంటే తినేసాడు అంతే. నేను ఒకే మాట మీకు ప్రశ్న చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నీకు చాలా తెలివితేటలు వచ్చేసినాయి, చాలా మాటలు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పరా జవాబు అన్నాడు. నా దగ్గర ఇంత లిస్ట్ ఉంది, దేవుని ప్రశ్నలు అనే టాపిక్ మీద. చాలా సంవత్సరాలు నేను బైబిల్ స్కూల్స్లో కూడా వాటిని టీచ్ చేశాను. దేవుని ప్రశ్నలు, దైవ సేవకుల ద్వారా సంధించిన ప్రశ్నలు. మళ్ళీ వేరే బుక్ ఉంటుంది నా దగ్గర. డైరెక్ట్గా దేవుడు మనిషి అడిగిన ప్రశ్నలు ఎన్నో నేను నా దగ్గర. డైరెక్ట్గా దేవుడే మనిషిని పట్టుకొని రాయ్ ఏంటర్ ఇదని అడిగిని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు మనకన్నా పెద్దోడా కాదా? గౌరవనీయ వ్యక్తే కాదా? లోబడాలా అక్కర్లేదా? ఆయన మనల్ని ఎంత బరువు మోసి మొత్తావా సత్తావా అంటలేదు. కొన్ని ప్రశ్నలు అడుగుతానని చెప్పరా అంటున్నాడు. ఆ పాటి విధేయతనం ఉందా లేదా చెప్పండి నాకు. ఇప్పుడు నా కుమారుడు విధేయత గురించి చెప్పారండి. మీకు విధేయత ఉంటే నేనేమంటున్నాను, ప్రతివారు కూడా 50 కిలోలు బరువు మోయవలెను, ప్రతివారు కనీసం వజ్ర వైడూర్య మరకత పనులకు ఆనుకూలు తేవలెను, ప్రతివారు తలకిందులు తపస్సు చేయవలను, ప్రతివారు ఒంటికాలు జపం చేయవలను, ప్రతివారు మోకాలి పర్వతం ఎక్కవలను. ఏమీ లేవు. కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పు. అది కూడా మండైలా కాదు. ఏమన్నాడు బైబిల్లో? నీకు పౌరుషం అంటే చెప్పు, కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు ప్రశ్నించుచున్న వారు ఎవరు? ప్రశ్నించుచున్నది ఎవరిని అనండి, నన్ను అని. ఆన్సర్ చెప్పాలా వద్దా? సైలెంట్గా మీరు వెళ్ళిపోతే మీకేమున్నట్టు? తన్నుల కొద్దీ విధేయత ఉన్నట్టు. అమ్మా నీ పేరేంటి బిడ్డ అండి? బా వినయమూర్తి. పోత పోసినటువంటి విధేయత, ఆ శిల్పం, దేవునికి స్తోత్రం. అంతే కదా మరి. ఇప్పుడు ఒక వయసులో మీకన్నా పెద్దవాడిని తండ్రి స్థలంలో నేను అడిగితేనే పడసరంగా జవాబు చెప్పకుండా తలసిరేసి కన్యకరేసి వెళ్ళిపోతే ఏమిటా దాష్టేకం అంటాం కదా. మరి అడుగుతున్నవాడెవడు? మరి దేవుడు అడిగితే జవాబు చెప్పాలా వద్దా? మరి దేవుడు అడిగిన కొన్ని ప్రశ్నలు మీకు చెప్పన చూపించిన బైబిల్లో. అలా చూస్తారేమిటో, మేము నాకు సంబంధించిన కాదురా బాబు, ఏజ్లో అడుగుతున్నాడు. చెప్తారా లేదా? అది ఎక్కువ ప్రశ్నలు ఏమి ఉండవు. ప్రస్తుతానికి ఒకటి అడుగుదాం. ఆదికాండం 3:6.
ఎక్కువే వద్దు. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఇంకా చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, ఇక్కడ కూడా తినను. మంచి ఫ్యామిలీ. ఇంకా అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు. వద్దన్న పని చేసి వాళ్ళు సాధించినటువంటి నూతన ఆవిష్కరణ అదే, ఇంకేమీ లేదు. ఇద్దరు నెక్స్ట్ చదివి పెట్టిన ఆయన ఆకులు పుట్టి ఫోన్లే. తమకు కచ్చగమనం చేసుకొని నెక్స్ట్ చల్లపూటలో ఆదామును అతని భార్యయు తోటలో సంచరించి జాలీగా తిరిగేస్తున్నారు ఆకులు తొడుక్కొని. దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని. ఫస్ట్ క్వశ్చన్ ఇది. స్తోత్రం చెప్పండి అందరూ. ఎందుకంటే గార్డెన్ కదా, అంత పైన ఆకులే ఒంటి మీద ఆకులే, అంత ఫుల్ మ్యాచింగ్ బేబత్సంగా అందుకోవటం. మీకు సరదాగా చెప్తాను బిడ్డలారా, వినండి. ఏదేను తోటలో ఎప్పుడైనా ఆకులు కోసుకున్నారు అసలు? ఇఫ్ యూ కెన్ రిఫర్ టు ద బుక్స్, ఆ తప్పు చేయకుండా పండు తినకుండా ఏదేను తోటలో వారు జీవించిన కాలం నాట్ లెస్ దెన్ 100 years. ఏదేను తోటలో మహిమలో వారు జీవించిన కాలం కనీసం 100 సంవత్సరాలు. ఇలాంటి థియాలజీస్ చెప్తారు, మరి నాకు పెద్దగా విషయం తెలియదు. దేవునికి స్తోత్రం. నాట్ లెస్ దెన్ 100 years they lived in glory, not even in the Eden of God. మీరు ఇప్పుడు పాయింట్ పట్టుకుంటే 100 సంవత్సరాలు ఏం తిన్నారు వీళ్ళు? రోజు ఏం కోసుకునేవాళ్ళు? అలా ఎప్పుడైనా ఆకులు కోసారా? చిచ్చే. ఇప్పుడు నుంచి వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి? ఆకులే. అసలు పండు కోసుకునే ఛాన్సే ఉదయం లేంగానే వాళ్ళ ఫస్ట్ పని ఏంటి? ముందు మంచి తోటలో వెడల్పాటు ఆకులు ఎక్కడ ఉంటాయో ఎత్తుక్కోవటం, సమృద్ధిగా కోసుకొని ఇద్దరు డ్రెస్సులు కుట్టేసుకోవటం, వేసేసుకొని పర్లేదా, ఓకేనా, హౌ ఐఎమ్ లుకింగ్, ఈజ్ ఇట్ ఆన్, ఇట్స్ ఓకే, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, ఓకే. ఇంకా అప్పుడు ఇవన్నీ వేసుకొని కుట్టుకొని వేసుకొని ఓకే ఆమ్నే సామ్నే బయటకి తారీఫ్ కర్రీగా ఓకే. మధ్యాహ్నం అయిపోయింది, ఏదో కాయ కోసుకొని ఇప్పటికీ ఇప్పుడు ఏమైపోతుంది? సాయంకాలం అయిపోతుంది. పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆకులు ఎంతసేపు ఉంటాయి కోసేసినాయి? అవన్నీ సైజు తగ్గిపోతున్నాయి ఆకులు. మళ్ళీ పరిస్థితి ఏంటి? ఆకులు ఫ్రెష్ డ్రెస్ వేసుకొని మళ్ళీ పడుకుంటే తెల్లారేసేపాటికి పడుకొని నిద్రపోయినప్పుడు పొద్దున్న లేస్తే ఫస్ట్ పని అంటే స్తోత్ర ప్రార్థన లేదు. ఇప్పుడు అంటే నేను నవ్వించడం కోసం కాదు, కానీ ప్రభువు వద్దన్న పని చేస్తే మనం వ్యర్థమైన దానికోసం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. లైఫ్ వేస్ట్ అయిపోద్ది, వాల్యుబుల్ టైం అంతా పాడైపోద్ది. చేసుకున్న తప్పును కవర్ చేసుకోవడానికి టైం సరిపోద్ది, పడిపోయిన దాన్ని పోగేసుకోవటమే సరిపోతుంటుంది. నేల మీద పారబోయిస్తే మళ్ళీ నీళ్లు వెత్తలేము. మానవుని లైఫ్ అట్లాంటిదని చెప్పాడు బైబిల్లో. నీటి మీద నేల మీద పారబోయబడి తిరిగి ఎత్తుటకు వీలు కాని నీరు వంటిది మానవ జీవితం అన్నాడు. విసరి మరలా రాని గాలి వంటిది మానవ జీవితం అన్నాడు. చేత నుండి కాడిపోతున్న బిందువుల వంటిది మానవ జీవితం అన్నాడు. We cannot take it back. That is the fact. We cannot simply deny that. కాదనలే, వాస్తవం అది. ఒక్క పండు తిన్నందుకు ద కాన్సిక్వెన్సెస్ ఎంత ఘోరంగా ఉన్నాయి. భయం వచ్చింది, దిగులు వచ్చింది, పారిపోవటం, దాక్కోవటం, సిగ్గు, అవమానం. రోజంతా వారు కష్టపడుతున్నట్లు మ్యాక్సిమం టైం ఇష్టమైన పండు తినటం, ఇష్టమైన చోట పడుకోవటం, హాయిగా ఏమీ లేవు. ప్రతిరోజు భయంతో సిగ్గుతో తమను తాము కవర్ చేసుకోవటమే లైఫ్ అయిపోతుంది. Why all this unnecessary nonsense in the life? Just because of the disobedience. అవిధేయతకు వచ్చిన దరిద్రం అండి ఇదంతా. ఇప్పుడు దేవుడు చదువుతున్నాడు, ఆదామా నీవెక్కడా? మన టాపిక్ ఏంటి? విధేయత. విధేయత ఉంటే పెద్దవారు ప్రశ్నిస్తే, ఇప్పుడు ప్రశ్నించేది ఎవరు? జవాబు చెప్పాలా వద్దా? బిడ్డలు మిమ్మల్ని అందరినీ సూటిగా మీ ముఖం పట్టుకొని, బిడ్డలారా మిమ్మల్ని ఒక్కొక్కరిని సూటిగా ముఖం పట్టుకొని దేవుడు అడుగుతున్న ప్రశ్న, వేర్ ఆర్ యు? నీవెక్కడున్నావు? ఏదైనా తోటలోకి దేవుడు మహిమలోంచి వచ్చాడు కదా, సర్వసృష్టికర్త కదా, సర్వజ్ఞాని కదా, 7 కన్నులు కలిగిన వాడు కదా. ఆదాము ఎక్కడున్నాడు దేవుడు తెలియదా అండి? ఏదోలో ఉన్నాడు చూసే దేవుడే కదా. మరి ఎందుకు అరగటం? తిరిగి తిరిగి వెతికి పట్టుకోలేక అలసిపోయి, ఎవరే నాకు కనబట్టలేదురా, ఎక్కడున్నవారో బాబు అని అడిగినట్ట.
ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలియక ఆదామా నీవు ఎక్కడని అడుగుతున్నాడా అండి? ఎందుకు అడిగాడు? దేవునికి తెలియక కాదు, తను ఎక్కడ ఉండాల్సినోడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఆదాముకు తెలియాలి. ద రీజన్ బై క్వశ్చనింగ్ Adam is to make him know that where he is now and what he has lost in his life. ఏం పోగొట్టుకున్న జీవితంలో తెలియాలి. 100 సంవత్సరాల మహిమ కాలంలో ఏం చేసేవాళ్ళు? ప్రతి చల్లపొట్టు దేవుడు తోటలోకి వస్తే పరుగు పరుగునే డాడ్ అంటూ కౌగలించుకొని ఆయన ముద్దాడుతూ ఉండేవాళ్ళు. ఒక నరుడు వేరొక నరుడితో కలిసి నడిచినట్లుగా ఏదైనా తోటలో ఆనందించేవాళ్ళు కదా. అకస్మాత్తుగా ఏమైపోయింది? దేవుడు రంగాన్ని పారిపోవటం ఏంటి, దాక్కోవటం ఏంటి? హీస్ యువర్ డాడ్, నీ కన్న తండ్రి కదా. జీనియాలజీ అంతా బైబిల్లో రాస్తూ అతనికైనాను అతనికైనాను లిస్ట్ రాసి ఆదాము దగ్గరికి వచ్చి, ఆదాము దేవుని కుమారుడు. అసలు ఆ మాట చదివితేనే నాకు మనసు ఉప్పొంగిపోతున్నది. వా, ఇస్సాకు అబ్రహాము కుమారుడు అబ్రహామునా, ఇలా లిస్ట్ వెళ్తా పైకి వెళ్ళి ఆదాము దేవుని కుమారుడు. వా, ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ఘనత అండి. నారా లోకేష్ గారిని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రజలు అంత ఈజీగా స్వీకరించిన కారణం లెజెండరీ లీడర్స్ యొక్క కుమారులు. వాళ్ళకి ఈజీ అయింది ప్లాట్ఫామ్. పలానా వారి కుమారుడు అనగానే వారి మీద ఉన్న గౌరవంతో వీరిని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఆదాము దేవుని కుమారుడు అనే మాట చిన్న మాట ఏం కాదు కదా. పరిగెత్తుకెళ్ళి మీద పడిపోయి డాడ్ అంటూ ముద్దులాడే పరిస్థితి కదా. ఈరోజు నువ్వు ఎందుకు రావట్లేదు? నీకు నాకు మధ్యలో డిస్టెన్స్ ఏంట్రా? నువ్వు ఎక్కడ ఉండాలరా? నువ్వు ఇక్కడ ఉండాలరా? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నువ్వు నా కొడుకు కదరా. వేర్ ఆర్ యు నౌ? నువ్వెందుకో దూరం అవుతున్నావురా? ఎందుకో దాక్కుంటున్నావు? ఎందుకో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు? ఎందుకో ఎదురు రావటం లేదో? ఎందుకో భయపడుతున్నావు? నీ మీద ఉండాల్సిన మహిమ ప్లేస్లో ఆకులు వచ్చేసాయి. నీ దగ్గర ధైర్యం ఉండాలి, కుమారత్వం ఉండాలి, సిగ్గు మనం వచ్చేసింది. వాట్ హ్యాపెండ్ టు యు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు, బిడ్డా నువ్వు ఎక్కడున్నావు? ఒక ఆన్సర్ నేను చెప్తాను. ఆదాము తోటలోనే ఉన్నాడా, బయటికి వెళ్ళిపోయాడా? స్టిల్ హీ వాజ్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదేను తోటలోనే ఉన్నాడు, కానీ దేవునికి ఎదురుగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. తోటలోనే ఉండి ఆయనకి ఎదురు పడకపోవటం, ఇంట్లోనే ఉండి ఆయనతో సంబంధం లేకుండా ఉంటాం చాలా కష్టం అనిపిస్తుంది. మీ ఇంట్లో మీ మమ్మీ, మీ ఇంట్లో మీ డాడీ, మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మీకు ఎట్లా ఉంటుంది? ఇంట్లోనే ఉండి డాడీ రాగానే బయటికి వెళ్ళిపోవటం, డాడీని అసలు ఫేస్ చేయకపోవటం, డాడీ లేచి సిద్ధపడుతున్నప్పుడు సైలెంట్గా బయటికి వెళ్ళిపోవటం, ఎప్పుడుకో రావటం, సైలెంట్గా పడుకుని పోవటం. డూ యూ థింక్ దట్స్ ఎ హెల్తీ రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్? తండ్రి కొడుకుల మధ్యలో ఒక మంచి ఆరోగ్యకరమైన సంబంధమేనా అది? పరలోకపు తండ్రి మాట అట్టుబెట్టు. ఒక 5 నిమిషాలు మా ఇంట్లో మీ డాడీతో మీ రిలేషన్ ఎట్లుంది? మీ మమ్మీతో మీ రిలేషన్ ఎట్లుంది? కనీసం సూటిగా కళ్ళలోకి చూసి మాట్లాడుతున్నావా? డాడీ కానీ మమ్మీ కానీ ఫోన్ చేస్తే విసుగ్గా మాట్లాడి ఫోన్ పెట్టేస్తావా? కొంచెం సిన్సియర్గా ఫీల్ అయ్యి మాట్లాడండి మీరు. మహాకాశాలను దాటి ఏదేం తోటలోకి వచ్చి నా కొడుక ఎక్కడున్నావురా, ఎంత కష్టం అనిపిస్తుంది. ఆయనకి ఇష్టం లేని ఏదో నీ నోట్లో ఉందా? ఆయనకి ఇష్టం లేదో నీ చేతిలో ఉందా? ఆయన ఇచ్చినటువంటి మహిమ కలిగిన వస్త్రం పారేసుకున్నావా? బై సమ్ రీజన్ యు ఆర్ నాట్ రెడీ టు ఫేస్ యువర్ డాడ్. మీ డాడ్ని ఫేస్ చేయటం కన్నా ఎగ్జామినేషన్స్ ఫేస్ చేయటం నీకు ఈజీగా ఉంది. మీ డాడ్ని ఫేస్ చేయటం కన్నా ఎనిమీని ఫేస్ చేయడం నీకు ఈజీగా ఉంది. యూ కెన్ ఫేస్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, ఈవెన్ ఎ రౌడీ, ఎ గ్యాంగ్ లీడర్, యూ కెన్ ఫేస్ హిమ్, but you cannot face your dad. What is this? What kind of relation you are maintaining with your dad? Why all these relations got ruined in your life? Who made this? Who did this? Just your single disobedience. నీ ఆశల సౌదాన్ని కుప్పకొల్చడానికి శత్రువు వచ్చి మందు పాత్రలు పెట్టి సమస్తాన్ని ఏం పేల్చేయాల. జస్ట్ వన్ సింగిల్ డిసోబీడియన్స్. And the question again comes to you, expecting your answer right now. Where are you?
సేమ్ నన్ను పుట్టించినప్పుడు నువ్వు ఏ మహిమలో ఉన్నాను అక్కడే ఉన్నాను ప్రభువా. నన్ను ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఏ మహిమలో ఉన్నాను అక్కడే ఉన్నాను ప్రభువా. ప్రతిరోజు చల్లపుట్టు నువ్వు కలవడానికి వచ్చినప్పుడు ఎలా ఎదురుపడే ఉన్నావు సేమ్ అలాగే ఉన్నాను ప్రభువా. క్యాన్ యూ ఆన్సర్ లైక్ దట్? నేను మారు మనసు పొందినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు, ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు, కాలేజీకి పంపించబడినప్పుడు నేను ఎంత క్లీన్గా ఉన్నానో సేమ్ అలాగే ఉన్నాను. నా థాట్ ప్రాసెస్ ఏం మారలేదు, నా హృదయం ఏం అపవిత్రం అవ్వలేదు, నా చేతులు పనికి మళ్ళీ ముట్టుకోలేదు. క్యాన్ యూ ఆన్సర్ లైక్ దట్? డూ యూ నో సంథింగ్? యువర్ ఫాదర్స్ హార్ట్ ఈస్ బ్లీడింగ్ లైక్ ఎనీథింగ్ బై సీయింగ్ యువర్ కండిషన్. నీ స్థితిని చూసి నీ తండ్రి హృదయం రక్తం ఓడుతోంది. నా కొడుకుని ఇలా చేయలేదు, నేను నా మహిమనిచ్చాను, నా స్వరూపం ఇచ్చాను, నా పోలికిచ్చాను, నా ఆత్మనిచ్చాను, నా ధిక్కారం అంత ఇచ్చి నా తోటలో పెట్టాను. నేను వాడికి ఏం తక్కువ చేశాను? వాడు ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు? పరలోకపు తండ్రితో పాటుగా మీ బయలాజికల్ ఫాదర్, మీ బయలాజికల్ మదర్ కూడా నువ్వు మెయింటైన్ చేస్తున్న డిస్టెన్స్కి దుఃఖపడుతున్నారు. ఒక దేవుని సేవకునిగా, ఆత్మీయ తండ్రిగా ఈ మాటలు మీకు చెప్తున్నాను. మీ ఆత్మీయ తండ్రితో ఈ రిలేషన్ ఒకసారి చూడు. 27 సంవత్సరాల సేవలో దేవుని కొరకు కొన్ని వేల మందిని కని, కొన్ని వందల మంది సేవకులను తర్ఫీదు చేసి బలపరిచి, ఆనందపు హృదయం కంటే గాయపడిన హృదయమే ఎక్కువ ఉంది నాకు. ఎవరైనా వచ్చి ఆత్మీయ తండ్రిగా చేర్చుకోమంటే వెంటనే ఆన్సర్ చేయలేకపోవడానికి కారణం కూడా శక్తికి మించిన గాయాలు. మీకు ఎవరికైనా స్కానింగ్ చేసే కెపాసిటీ ఉంటే నా హృదయాన్ని చూడండి, ముక్కలైపోయి కనపడదు మీకు. 65 సంవత్సరాల వయసున్న ఒక దైవజనుడు మొన్న ఫోన్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి. వాళ్ళ చర్చిలో ఆ వీధిలో చాలామంది కుర్రలు వచ్చి పడుకుంటారట. సాయంత్రం పూటలో చర్చిలో పడుకుంటారు. చర్చి ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఆయన ఏం పట్టించుకోరా, కుర్రలను పడుకొని ఇవ్వలే బాబు, దేవుని మందిరం పిచ్చి మాటలు మాట్లాడుకుని పిచ్చి పాటలు పెట్టుకోకండి బాబు అని చెప్తారు అంతే. ఆయన వాళ్ళ చర్చికి ఎన్నడూ రాని ఒక కుర్రోడు ఆ రాత్రి వచ్చి పురుగు మంది దాగి చర్చిలో పడుకున్నాడు. ఉదయం 5 గంటలకు నూరులు ఎక్కిన సేవ ఉంది. 25 సంవత్సరాలుగా ఆ పాస్టర్ గారు ఊళ్ళో సేవ చేస్తున్నారు. ఆ పాస్టర్ గారిని అమర్యాదగా ఈడ్చుకెళ్ళి స్టేషన్లో పెట్టి చాలా అవమానం చేశారు. ఊరు వాళ్ళందరికీ తెలుసు పాస్టర్ గారి క్యారెక్టర్ చాలా పెద్ద మనిషి, మంచోడు అని. కానీ శత్రువులు ఈ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, క్యాష్ చేసుకున్నారు. ఎమ్మెల్యే గారు పోలీస్ స్టేషన్కి తన మనిషిని అర్జెంటుగా పాస్టర్ గారిని పంపించండి అని ఎస్ఐ గారి మీద అరిస్తే పంపించారట. ఆయన చాలా పెద్ద మనిషి, గౌరవ వ్యక్తి, ఏంటో మర్యాద మీకు అని అరిచి పంపించారట. పోలీసులు ఎందుకు తీసుకెళ్లారో అవన్నీ మనం మాట్లాడలేం, చాలా విచారకరమైన విషయాలు. దేవుని సన్నిధిలో అలాంటి మాటలు మనం మాట్లాడలేం. అంతా అయిపోయింది, ఏదో నష్టపరం కోరుకున్నారు, పాస్టర్ గారు ఇచ్చారు. అసలు ఏం సంబంధం? వాడు ఎప్పుడో అసలు పాస్టర్ గారికి సంబంధమే లేదు. అన్ని ఎంక్వైరీలు చేస్తే వాడికి లవ్ ఫెయిల్యూర్ కేసు అంట. వాడు వేరే ఊర్లో ఉంటాడు, అది అల్లమ్మమ్మ ఊరు వచ్చాడు, కాస్త పురుగు మందు తాగాడు, చర్చిలోకి వెళ్ళి పడుకున్నాడు, చచ్చిపోయాడు. ద పాస్టర్ డజంట్ హ్యావ్ ఎనీ లింక్ విత్ దట్ కేస్, నాట్ ఎట్ ఆల్, బట్ హీ వాజ్ అక్యూజ్డ్. ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను చాలా శ్రమలో ఉన్నాను, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, అయ్యో అలాగే పాస్టర్ గారు, తప్పకుండా పాస్టర్ గారు అంటే, కొంచెం ఈసీజీ చూస్తే చిన్న చేంజ్ వచ్చిందని తెలిసిందండి, చాలా కొంచెం పెయిన్గా ఉంటుంది అంటూ, ఇది కాదు కానీ పాస్టర్ గారు, నా గుండె ఎన్ని తూట్లు అయిపోయిందో దాన్ని స్కానింగ్ చేసే మిషన్ ఉంటే బాగుండు పాస్టర్ గారు, నాకు బ్రతకాలని లేదు, ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్తానన్న భయంతోనే బతుకున్నాను, 40 yearsగా నేను కాపాడుకున్న సాక్ష్యం అంతా అడ్డగోలుగా మాట్లాడేశారు పాస్టర్ గారు అని. చిన్నపిల్లలు గడుస్తున్నాడు అట్ 64 years of age. ఆ పెద్ద మనిషి, హుందాగుండే మనిషి, చెయ్యెత్తు మనిషి ఆయన మాట్లాడుతుంటే, పాస్టర్ గారు మీరు బాధపడకండి, మీరు మాకంటే చాలా పెద్దోళ్ళు, మిమ్మల్ని ఓదార్చగలిగిన స్థాయి కానీ వయసు కానీ మాకు కాదు, కానీ ఒక తండ్రికి సేవ చేసినట్టు మేము మీకు చేస్తాం, మీరు బాధపడకండి అంటే ఆయన ఓదార్చడానికి ప్రయత్నం చేశాను. బట్ జస్ట్ స్మాల్ ట్రై. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఒకసారి మీ డాడీని ముగించండి, మీ మమ్మీని ముగించుకోండి. ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఇంటికి రాగానే ఏమెత్తుకుంటాడు డాడీ, ఏమెత్తుకుంటుంది మమ్మీ, నేను చూడాలి. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే నీ స్వరం వినాలి, నేను బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను, కుదరదు. ఏంటా బిజీ ఫ్రెండ్స్? ఒక ప్రశ్న, నీకు పౌరుషం ఉంటే నిజంగా ఆన్సర్ చెప్పరా అని మరీ అడుగుతున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడున్నావు చెప్పు,
నేను చేసినప్పుడు ఉన్న పరిశుద్ధతలో ఉన్నావా? నేను తోటలోకి పంపినప్పుడు ఉన్న పరిశుద్ధతలో ఉన్నావా? నేను నిన్ను అపాయింట్ చేసిన ప్లేస్లో ఆ యొక్క బాధ్యత అయితే స్థలంలో అలాగే ఉన్నావా? యు మిస్డ్ సంథింగ్, యు లాస్ట్ ఎవ్రీథింగ్. యు బికేమ్ సమ్వన్ టుడే, నాట్ యాజ్ హిస్ ఓన్ సన్. మొత్తం నాశనం అయిపోయింది. మీ పరలోకపు తండ్రి, మీ ఎదురుగున్న తండ్రి మీ విషయమే చాలా బాధపడుతున్నారు. నిజంగా దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నట్టు నీకు అర్థమైతే, ఒక దైవజనుని మాటను ఈ పూట నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, ఇంటికి వెళ్ళగానే ఒకసారి మీ డాడీతో మాట్లాడండి. మీరు హాస్టల్స్లో ఉంటే ఫోన్ చేసి ఒకసారి మాట్లాడండి. దానికంటే ముందే ఇక్కడి మోకరించి పరలోకపు తండ్రితో మాట్లాడండి. మీరందరూ మాట్లాడండి. డాడీతోనూ మమ్మీతోనూ మీ ఇష్టం మాట్లాడండి ఒకసారి. ఈ డిస్టెన్స్ ఏంటో, గ్యాప్ ఏంటో అర్థం కాక భయంకరంగా లేడుస్తున్నారు. చాలామంది టీషర్ట్స్ మీద ఫేమస్ బ్రాండ్ ఉంటుంది, ఒక టీషర్ట్ బ్రాండ్, ఏంటిది? గ్యాప్. ఏంటో ఆ బ్రాండ్స్ ఎందుకు క్లిక్ అవుతాయో. కొన్ని బ్రాండ్స్ పేరు శాటన్, కొన్ని బ్రాండ్స్ పేరు లూసిఫర్, కొన్ని బ్రాండ్స్ పేరు సిన్, కొన్ని బ్రాండ్స్ పేరు LOT. ఇప్పుడు మొబైల్ షాప్లో ఒక లీడింగ్ వచ్చేసింది లోట్. ఏంటది? లోతుగడి పేరు అది. సకల భ్రష్టత్వానికి మూలపురుషుడిగా మిగిలిపోయిన ఒకటి పేరు అది. అది ఎంత ఫేమస్ బ్రాండ్ అయిపోయింది. తమ సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయిస్తున్నటువంటి ఒక బుద్ధిహీనమైన తరం మనకు కనబట్లా. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్, ఐ డోంట్ వాంట్ టు కిల్ ద టైమ్, బట్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ అ ఫాదర్, ఐ వుడ్ లైక్ టు బెగ్ యూ ఈవెన్, ప్లీజ్ ఆన్సర్ టు యువర్ ఫాదర్. నువ్వు ఎక్కడున్నావు? ఒకవేళ దూరంగా ఉంటే నువ్వు ఉన్న చోటే మొరపెట్టి, ఫాదర్ ఐఎమ్ కమింగ్ హోమ్, నేను వచ్చేస్తున్నాను ప్రభా. ఏ తండ్రిని వద్దంటాడు చెప్పండి? పందుల దగ్గర పడుకొని యావదాస్తిని వేష్యలతో పాడు చేసి వచ్చినప్పుడు వస్తే కనీసం స్నానం చేయకుండా ఏంటని అడగలేదండి. ఆ పలంగం మీద పడి ముద్దులేటు. దట్స్ ఫాదర్స్ లవ్. హి ఈజ్ వెయిటింగ్. మీ అమ్మైనా మీ నాన్నైనా వాళ్ళకందరికీ మనకందరికీ తండ్రిని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ పూటకి ఒక్క ప్రశ్నతో ముగిస్తున్నాను. వేర్ ఆర్ యూ? వ్యర్థమైన ప్రేమలో ఉన్నావా? పాపిష్టి అక్రమ సంబంధాల్లో ఉన్నావా? సినిమాల్లో ఉన్నావా? వ్యసనాల్లో ఉన్నావా? అపవిత్రమైన ప్రభావాన్ని చూపించే స్నేహాల్లో ఉన్నావా? ఏదో ఒక రిలేషన్లో ఉన్నావా? ప్లీజ్ కమ్ బ్యాక్ టు యువర్ ఫాదర్. మా దగ్గరికి రండి, మాకివ్వండి అని మేము అడగలేదు ఎప్పుడు. మీ డాడీ దగ్గరికి రండి, మీ మమ్మీ దగ్గరికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మీద పడి ఆడవండి, వాళ్ళని పట్టుకోండి. నువ్వన్నీ చెప్పలేకపోయినా అట్లీస్ట్ ఐఎమ్ సారీ అని చాలు. దే కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. నిన్ను గుచ్చి ప్రశ్నించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కాదు వాళ్ళు, మీ అమ్మ నాన్న. మీ అమ్మ నాన్న 100 మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయాన్ని ఒక కన్నీటి చుక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు మోకాల మీద పడ్డప్పుడు లార్డ్ ఐఎమ్ సారీ అంటే ఏంట్రా అని 100 ప్రశ్నలు వేయడు. ఏమడుగుతున్నాడు? నీకు పౌరుషం అంటే జవాబు చెప్పురా. నేను అడుగుతున్నాను, నువ్వు ఎక్కడున్నావు అసలు అని అడుగుతున్నాడు. లోకంలోకి వెళ్ళిపోయాను అయ్యా, స్నేహాల్లోకి వెళ్ళిపోయాను, అలవాట్లోకి వెళ్ళిపోయాను, వ్యసనాల్లోకి వెళ్ళిపోయాను, చెడ్డ రిలేషన్స్లోకి వెళ్ళిపోయాను. ఇట్స్ ఓకే ఇఫ్ యూ కెనాట్ కమ్ ఆఫ్ ఆన్ యువర్ ఓన్, జస్ట్ క్రై అవుట్ ఫ్రమ్ దేర్, హీ కెన్ లిఫ్ట్ యు అప్. నువ్వు పరిగెత్తుకుని వెనక్కి వచ్చి అంత మ్యాటరే లేకపోతే, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద సిన్, వాట్ ఎవర్ దట్ ఈస్, and simply cry out by the name of Jesus. That is the power in the name of the whole world is coming to Jesus now, you know. ప్రపంచ మేధావులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఈవెన్ టెర్రరిస్టులు, దే ఆర్ రిపెంటింగ్ అండ్ కమింగ్ టు జీసస్ నౌ. యేసు వద్దకు వస్తున్నారు. ద నేమ్ అబౌవ్ ఎవరీ నేమ్, ద నేమ్ ట్రస్ట్వర్ది. ఒక్కసారి నువ్వు ఉన్న చోట నిలబడి యేసయ్యని కేక పెట్టు. కెన్ సంబడి కమ్ టు లార్డ్ జీసస్ టునైట్? యేసు దగ్గరికి వస్తావా? నీ డాడీ దగ్గరికి వస్తావా? Kneel down before God to pray. Come on. I want you all to kneel down before God for His sincere prayer. ఎక్కడి వాళ్ళు అక్కడే ఒక 5 నిమిషాల ప్రార్థన కోసం మోకరించండి. It is 7:30 now. I'm going to finish it off everything. I don't want to take your time much, but I want you to take time to speak to your Father. Hallelujah. నేను మీ సమయాన్ని తినాలని ఇష్టపట్టలేదు, కానీ మీ టైం తీసుకోండి. బిడ్డా, మీ నాన్నతో మాట్లాడరా. తమ్ముడా, కొడుకా, డాడీతో మాట్లాడు ఒకసారి. ఎవ్రీబడి
కళ్ళు మూసుకున్నారా? ప్రార్థన చేస్తున్నారా? నీ పొరపాట్లు, నీ పాపాలు, నీ బలహీనతలని నేను తెలుసుకోవాలని నేనేం ఆసక్తిగా లేను. నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ ఇట్ ఈస్ యువర్ ఫాదర్ హూ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ మౌత్ అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రమ్ యువర్ హార్ట్. కెన్ సంబడి ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్ అవుట్ సంథింగ్? హల్లెలూయా. విడలారా, ఒక తండ్రిగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను రా, మాట్లాడండి ఒకసారి. కొంచెం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా ప్లీజ్? ఇంకొంచెం నోరు తెచ్చి గట్టిగా చేస్తారా? కొంచెం గట్టిగా అమ్మా చేయండి రా. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడతావా? ఒక్క తీర్మానం చేయి, ఒక్క తీర్మానం ప్లీజ్. నెలకు ఒక్కసారి మనకు ఒక అవకాశం వస్తుంది దేవుని సన్నిధికి రావడానికి. తమ్ముడు, ఇంకా నువ్వు మౌనంగా ఉంటున్నావు నాన్న, చిన్న ప్రార్థన చేయి. నువ్వు ఇద్దరితో మాట్లాడాలి, ఖచ్చితంగా ఇద్దరితో మాట్లాడాలి. ఒకటి నీ పరలోకపు తండ్రితో మాట్లాడాలి. ఇప్పుడే ఇంటికి వెళ్ళగానే లేదా రూమ్కి వెళ్ళగానే మీ మమ్మీ లేదా డాడీతో మాట్లాడాలి. స్పీక్ ఫ్రమ్ యువర్ హార్ట్, స్పీక్ ఫ్రమ్ యువర్ హార్ట్. తెలివితేటలుగా మాట్లాడొద్దు, చాకచక్యంగా మాట్లాడొద్దు. డోంట్ స్పీక్ విత్ యువర్ ఫాదర్ ఫ్రమ్ యువర్ హెడ్ నాలెడ్జ్, జస్ట్ టాక్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఇంకొంచెం ప్రార్థన చేస్తావా తమ్ముడు? చైనా బిడా, చైనా వేర్ ఆర్ యూ అన్న ప్రశ్న నిజమే. కొంచెం ప్రేయర్ లైఫ్లో వెనకబడ్డాను, వాక్యంతో రిలేషన్ తగ్గిపోయింది. ఒకప్పటిలాగా ప్రార్థనలో పోరాట్లేదు. కారణం స్నేహితులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇంకెవరు కావచ్చు. లార్డ్, ఐ లాస్ట్ మై స్పిరిచువల్ లైఫ్, ఐ లాస్ట్ మై ప్రేయర్ లైఫ్, ఐ లాస్ట్ సంథింగ్. మొరపెట్టు. ఇఫ్ సంబడి రిలేస్ సంథింగ్ టునైట్, ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడయ్యా. పాస్టర్ గారు, దేవుడు నాతో మాట్లాడాడు. ప్రశ్న నా హృదయాన్ని తాకింది, కానీ నేను జవాబు చెప్పుకోలేకపోతున్నాను. చాలా సిగ్గుగా ఉంది, చాలా బాధగా ఉంది. నా పక్షంగా ప్రార్థన కూడా మీరు చేయండి. నాకు సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. నాకు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, కానీ సరిగ్గా మాటలు రావట్లేదు. కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట నిజం. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మాటని, రిసీవ్ చేసుకున్నాను ఆ మాటనే. నేను ఆయనకి జవాబు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి నా కొరకే దేవుడు మాట్లాడాడు, నాతోనే దేవుడు మాట్లాడాడు అని మీకు ఎవరికైనా అనిపిస్తుంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎక్స్పెక్టింగ్ ఏ స్పెషల్ ప్రేయర్, మీకు ఒక ప్రార్థన కావాలి అనిపిస్తుంటే, మా కోసం ఎవరైనా దేవునికి మొరపెడితే బాగుండు అనిపిస్తుందా? అలాగైతే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. హల్లెలూయా. నిజంగా చెయ్యెత్తారా? అలవాటుగా చేతులు ఎత్తేసారా? మేము కొంచెం మిస్ అవుతున్నాం మా డాడీని, మా మమ్మీని. లేనిపోయిన డిస్టెన్స్ వచ్చింది, అనవసరమైన గ్యాప్ వచ్చింది. మమ్మీ డాడీకి దూరంగా, వాళ్ళ స్నేహితులకి దగ్గరగా అయ్యాం, పరలోకపు తండ్రికి దూరంగా, దేనికో దగ్గర అయిపోయాం. అవన్నీ చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. ఫీలింగ్ వెరీ సారీ పాస్టర్, ఫీలింగ్ వెరీ సారీ. విల్ యూ ప్లీజ్ ప్రే ఫర్ అస్? మీకు ఒక ప్రేయర్ సపోర్ట్ కావాలనిపిస్తుందా? వీఆర్ హియర్ టు ప్రే ఫర్ యూ. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ ప్రేయర్ సపోర్ట్, ఇఫ్ యూ ఆర్ విత్ రిపెంటెన్స్ అండ్ విత్ రియలైజేషన్, నీ కుడి చేయి పైకెత్తి ప్రార్థనలు ఏకీపించు. ది గాడ్ హూ ఆన్సర్స్ ఫ్రమ్ హెవెన్, ది గాడ్ హూ సీస్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ. తీర్మానం కలిగిన వారు మీ చెయ్యి ఎత్తి ప్రార్థనలు ఏకీపించండి.